రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేలు జరుగుతోందని, అధిక గిట్టుబాటు ధరలు లభిస్తాయని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పాకాల శ్రీహరి పేర్కొన్నారు. నాగర్ కర్నూలులో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 లక్షల మంది రైతులను మోసం చేసి అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు. అనంతరం నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురావుకి, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్కు తమ మద్దతు ప్రకటిస్తున్నామని శ్రీహరి స్పష్టం చేశారు. రైతులకు మేలు జరగాలన్నా, గిట్టుబాటు ధర కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కష్టసుఖాలు తెలుసని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పాకాల శ్రీహరి కోరారు. ఈ రోజు ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు, అట్లాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఒక రైతు నాయకుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తానని చెప్పింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మనం పండిస్తున్నటువంటి అన్ని ప్రధాన పంటలకు 1,000 నుంచి 3,000 రూపాయల వరకు క్వింటల్ ఒక్కటికి కనీస మద్దతు ధర పెరిగే అవకాశం ఉన్నది. మనం పండిస్తున్న పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. రైతులందరము 20 సంవత్సరాలకు పైగా కోరుతుంది ఏంటంటే లాభసాటి ధర పెట్టండి అంటున్నాము. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతులకు లాభసాటి ధర రావడం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో ఈసారి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర ఇస్తాం రైతులు తప్పకుండా చెప్పారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర ప్రకటించిన దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. చట్టబద్ధత లీగల్ శాంక్టిటీ, దానికి లీగల్గా హక్కుంటుంది రైతు. ఆ రేట్ ప్రకారం రైతు అమ్ముకోవాలి, అంతకు తక్కువ కొనకూడదు. ఎవరు కొన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుంది రేటు. ఇవే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం చేత పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు 30 రోజుల లోపల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. రైతులను వేధిస్తుంది ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ అప్పులు, వీటి మీద అధిక వడ్డీ. అధిక వడ్డీల నుంచి ప్రైవేట్ అప్పుల నుంచి బయటేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ పర్మనెంట్గా శాశ్వతంగా ఏర్పాటు చేసి ఏ రైతుకైనా అప్పుల బాధలు ఉందంటే అప్పు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు కమిషన్లో చెప్పారు, జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామందికి తెలియదు కాబట్టి మేము రైతులో తీసుకోవడానికి రైతు నాయకులాగా మేము బయటకు వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్లకి చెప్తున్నాం. రైతులందరూ గమనించాలి. అయితే ఇలాంటి అవకాశం మనకు ఎన్ని రోజులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గత 10 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది. ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులు దాచుకునే సందర్భాలు ఎక్కడ కనపడతాయి. సిగ్గుపడాలి జాతి. అంతేకాకుండా ఈరోజు ఏదైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు పొలమని నమ్ముకోలే, అప్పన వేయాలి తప్ప పంటలు పండించి పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు. పిల్లలకు పై చదువులు చెప్పాలన్నా ఇలాగేదైనా నమ్ముకోవాలి, లేకుంటే అప్పు తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్సీ సరిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా 5,000 చిల్లర 5,076 రూపాయలు వరకు ఉండాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మీరు ఎంత ఖర్చు వస్తుంది, రైతుకి ఏం చేయాలి, ఎంఎస్పీకి సూచనలు ఇవ్వని అడుగుతుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వము మన 23-24 గంటే ఇప్పుడు నడుస్తున్న రేట్ల కొరకు వరికి 5,076 రూపాయలు పెట్టాలని చెప్పింది. కనీస మద్దతు క్వింటల్ వాళ్ళు 2,000 మీకు ఇస్తాం, మీకు పేపర్స్ 2,183 రూపాయలు పెట్టారు. 5,000 ఎక్కడ, 2,183 ఎక్కడ. ఇంత తక్కువ రేట్ ఇచ్చేసరికి రైతు పాపం కష్టపడుతుండు, పంట పండిస్తుండు, ఐకేపీ సెంటర్ లారీలు లోడ్లు కావాలంటుండు, అన్నీ అమ్ముకున్నాక చూస్తే బ్యాంకులో 1 రూపాయి కూడా మిగులుతలేదు రైతు. అయితే రైతు శ్రమను దోచుకుంటుంది మోడీ ప్రభుత్వము. రైతును జాతికి ఆహార భద్రత కల్పించే, ఆహార ఉత్పత్తులు పండించే ఒక మిషన్ లాగా, ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుంది. రైతుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తలేదు. రైతుకు